అందరికీ నమస్కారాలండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, భావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తాయి. మహావతార్ ఫౌండేషన్ 365 రోజుల సెషన్లో 192వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. అందరికీ ఈరోజు సమగ్ర జీవన శైలి ఎవరెవరు చెప్తున్నారు? సమగ్ర జీవన శైలి చెప్పండి. అలాగే సమగ్ర జీవన శైలి కంటే ముందు మన మహావతార్ ఫౌండేషన్ లో సమగ్ర స్వస్థ మరియు ధ్యాన మహాయజ్ఞాన్ని ఈ రేపు నెల 16వ తారీఖు 17వ తారీఖు కడతాల్లో అంటే శక్తిస్థల్లో నిర్వహించడం జరుగుతుందన్నమాట. దీనికి గాను ప్రతి ఒక్కరూ అంటే ఇంతవరకు మనము ఎన్ని రోజుల నుంచి జూమ్ లోనే కలుస్తుంటారు, కానీ ఇప్పుడు అందరం కూడా డైరెక్ట్ గా కలవబోతున్నాం అన్నమాట. ఈ శక్తిస్థల్లో అద్భుతమైన ప్రదేశము, చాలా శక్తివంతమైన ప్రదేశము, పత్రిజీ అక్కడ ఉండిన ప్రదేశం అన్నమాట. కాబట్టి అక్కడ అందరం కూడా రేపు నెల 16, 17 తారీఖులు, ఆగస్టు 16, 17 అక్కడ నిర్వహించడం జరుగుతుంది. 2 రోజులు. ఆగస్టు 16 5 గంటలకు ప్రోగ్రాం మొదలైతే నెక్స్ట్ డే సాయంకాలం 4 గంటల వరకు జరుగుతుందన్నమాట. ఈ ప్రోగ్రాం అద్భుతంగా ఆల్రెడీ మనకు విశ్వంలో జరిగిపోయిండేది మనం ఇప్పుడు జరుపుకుంటాం. కాబట్టి అద్భుతంగా జరిగింది అని సంకల్పం చేసుకుంటూ అందరం కూడా మంచిగా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనం మెడిటేషన్ చేసుకుందాము. అలాగే ఎవరైనా సమగ్ర జీవన శైలి చెప్పే వాళ్ళు ఉంటే చక్కగా ఈరోజు హ్యాండ్ రైజ్ చేసి చెప్పచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలి. ఇన్ని రోజుల నుంచి మనం ఏం నేర్చుకున్నామో అది చెప్పాలి. నేర్చుకుంటే చెప్పాలి, ఈ నేర్చుకుంటే ఈ చెప్పాలి అని పత్రిజీ గారు చెప్తుంటారు. మనం ఇన్ని రోజుల నుంచి క్లాస్లకు వస్తూ ఉన్నాము, ఇంకా సమగ్ర జీవన శైలి చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి, అందరూ చెప్పాలి. ఓకేనా మాస్టర్స్? కాబట్టి సమగ్ర జీవన శైలి అనేది ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలి. చెప్పండి మేడం, హ్యాండ్ రైజ్ చేశారు. పంపించలేదు. 16th 17th కి క్లాసెస్ అదే మెడిటేషన్ సెంటర్ అడ్రస్ పంపిస్తానన్నారు. కడతాలో మేడం వస్తుంది, పాంప్లెట్ రెడీ అవుతుంది. గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. చేయాలి కదా. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి హైదరాబాద్ కి? హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది మేడం. అది శ్రీశైలం లో ఉంటుంది అనమాట. అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది. కడతాలని టైప్ చేయండి. మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం మహేశ్వర పిరమిడ్ అని సెర్చ్ చేశారంటే దాంట్లో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మీకు వస్తాయి. లైవ్ కూడా ఉంటుంది. నిన్న గురు పౌర్ణిమ కడతాల నుంచి లైవ్ కూడా ఉండింది అనమాట. నేను లైవ్ లో ఉన్నాను, కాకపోతే నాకు ఆ పేరు కూడా అర్థం అవ్వట్లేదు. అంటే ఏమేమి కొట్టాలా? ఏరియా పేరు కడతాలు. కడతాలు అనే ఏరియా అనమాట. ఊరే ఉంది. సెర్చ్ చేయండి, మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి కనుక. చెప్పండి మేడం. మేడం హలో, సుభాషిణి గారు చెప్పండి. మేడం మీరు అదే ఆన్లైన్ లో ఫోన్స్ చేసే వాళ్ళకి సేవ చేయమన్నారు కదా, అది నేను చేస్తాను మేడం. ఎలా చేయాలో ఒకసారి నాకు చెప్పండి. ఓకే. అందరికి కాల్స్ చేసి నేను చెప్తా ఎలా చెప్పాలి అనేది. అదే మేడం, అదే చెప్దామని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి శ్రీలక్ష్మి గారు. అదే మేడం ఇలా చెప్తే వినిపిస్తున్నదా అందరికి? వినిపిస్తుంది. అలా అయితే చెప్తాను మేడం, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంకోసారి లేదు అందుకని. వినిపిస్తుందమ్మా. ఒక 10 నిమిషాల్లో చెప్పాలా? లేదు, ముందు మెడిటేషన్ చేసుకుందాము, దాని తర్వాత. ఓకే సరే మేడం. ఓకే. ఇలా అయితే వినిపిస్తుంది కదా నేను ఇప్పుడు చెప్పిన? వినిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ మేడం. అదే అడుగుదాం. ఓకే అండి. అందరం కూడా చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని మెడిటేషన్ చేసుకుందాము. వేలలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము.
స్థిర సుఖాసనంలో కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ ధ్యానం చేయండి. నేను వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం చేయండి. పిరమిడ్ ఎనర్జీని పొందుదాము. ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాస మన గురువు. శ్వాసనే గమనిస్తూ సూర్యునిలోకి వెళ్ళాలి. ఆలోచన రహిత స్థితి. ఇక్కడ ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కళ్ళు మూసుకోగానే ఆ ఆలోచనలను కట్ చేసి శ్వాసనే గమనించాలని. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ సమగ్ర జీవన శైలిలో భాగంగా ఫస్ట్ ముద్రాస్ మనకు తెలియజేయాలని రాఘవయ్య సార్ చెప్తున్నామండి. నమస్తే సార్ రాఘవయ్య గారు. అన్మ్యూట్ తీసుకొని రాఘవయ్య సార్ వీడియో ఆన్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్. మాతృదేవ భవ దేవ దేవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన స్థాయిలో భాగంగా మనము 2 ముద్రల గురించి తెలుసుకున్నాము. ఒకటి భ్రమర ముద్ర. మనము ఈ ముద్రలని ప్రాక్టీస్ చేసే ముందు మన చేతులు 2 వేళ్లకి గోళ్ళు లేకుండా చూసుకోవాలి మాస్టర్. అదే విధంగా మనకి వీలైనటువంటి సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని ఈ ముద్రాసనం ప్రాక్టీస్ చేయాలి. మనం అడుగు చక్కగా నిటారుగా ఉండేట్టు చూసుకొని ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి మాస్టర్. ఈ భ్రమర ముద్ర చేసే విధానం చూపిస్తాను, ఒకసారి చూడండి మాస్టర్. మన యొక్క చూపుడు వేలుని మడిచి కింద ఉన్నటువంటి బొటన వేలుకి దగ్గరలో ఉంచాలి. అదే విధంగా మధ్య వేలుకి ఈ బొటన వేలు యొక్క ఈ చివరి భాగం ఆనించి మిగతా 2 వేళ్ళని స్ట్రైట్ గా ఉంచుకోవాలి ఈ విధంగా. అదే విధంగా మన యొక్క 2 ఎడమ చేతిలో కూడా అదే ముద్రలో పెట్టుకొని ఈ విధంగా ఉంచుకోవాలి.
ఒకసారి చూపిస్తాను. చూపుడు వేలుని బొటన వేలు యొక్క మొదటి భాగం నుంచి ఈ బొటన వేలు యొక్క చివరి భాగాన్ని మధ్య వేలుకి గోరు పక్కగా ఉంచి రింగ్ ఫింగర్ అదే విధంగా చిటికిన వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ ముద్రలో ఈ విధంగా రెండు చేతుల్లో ఉంచుకొని మన తొడల పైన అరచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా ఉంచుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర సమయం వచ్చేసి 30 నిమిషాల పాటు చేయొచ్చు. ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాల పాటు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయవచ్చు. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి మందుల వలన కలిగిన దుష్ప్రభావాలకు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఏదన్నా మందులు వాడినట్లు ఏదన్నా ఇబ్బంది వచ్చేటప్పుడు కలిగేటువంటి దుష్ప్రభావాలని ఈ ముద్ర ప్రాక్టీస్ ద్వారా తొలగించవచ్చును. ఇది అన్ని రకాల అలర్జీలు పోగొడుతుంది. ఉదాహరణకు వచ్చేసి రొంప కానీ, బ్రొమటైటిస్ కానీ, ఆస్మా కానీ, దద్దురు లాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే. నీరు మార్పులు కానీ, దుమ్ము ధూళి లేదా కలుషిత ఆహారం వలన రావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్. దీని ఎలా వస్తుంది అనేది మనం అంచనా వేయలేము. ఈ అలర్జీలకు కారణం సరిగ్గా చెప్పలేము కాబట్టి, కానీ ఈ ముద్ర నిత్య సాధన వలన కొద్ది రోజులనే నియంత్రించబడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన అలర్జీలు వస్తాయి. కాబట్టి ఈ ముద్ర కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టే ఆ అలర్జీ నుంచి మనము దూరంగా ఉండవచ్చును. ఏంటంటే ఈ సూచన వచ్చేసి ఈ ముద్ర సాధన చేసేటప్పుడు మనం కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ఏంటంటే మాంసాహారం కానీ, టమాటాలు కానీ, ఉప్పు, చింతపండు, ఎండు కారము, నూనె, మిరియాలు వంటి వాటిని తినకుండా ఉండాలి. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ ఆహార నియమాలు పాటించినట్టయితే ఈ ముద్ర ఎంతగానో అద్భుతంగా పనిచేస్తుంది. మాస్టర్స్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఈ ముద్ర చూపుడు వేలుని బొటన వేలు మొదటి భాగంలో ఉంచి ఈ బొటన వేలు చివర మధ్య వేలు గోరు పక్కన ఆనిచ్చి ఉంచాలి. మిగతా చిటికిన వేలు రింగ్ ఫింగర్ ని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా సేమ్ రెండు చేతులు అలా ఉంచుకొని మన యొక్క తొడల పై భాగంలో అరచేతులు ఆకాశం వైపు ఉండేటట్టుగా ఉంచుకొని ఉదయం పూట, సాయంత్రం పూట 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఇంకొక ముద్ర వచ్చేసి మహాశీర్ష ముద్ర. ఈ మహాశీర్ష ముద్ర వచ్చేసి ఎలా చేయాలని చూస్తాం మాస్టర్. మన యొక్క రింగ్ ఫింగర్ ని మడిచి ఉంచాలి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి బొటన వేలు దగ్గర ఆనించి ఉంచి ఈ బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఆనించి ఉంచి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ ఎడమ చేతిలో కూడా అదే విధంగా రింగ్ ఫింగర్ ని బొటన వేలు దగ్గర ఉంచి ఈ చూపుడు వేలుకి మధ్య వేలు స్ట్రైట్ ఉంచి చిటికిన వేలు ఒకటి స్ట్రైట్ ఈ విధంగా. ఈ ముద్ర వచ్చేసి 12 నిమిషాలు చొప్పున రోజుకు 2 సార్లు చేసుకోవచ్చు. ఉదయం 12 నిమిషాలు, సాయంత్రం 12 నిమిషాల చొప్పున ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చును. దీనికి 2 రకాల పేర్లు గలవు. అవి స్థిర ముద్ర, ఇంకోటి మహా స్థిర ముద్ర అని కూడా అంటారు. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర సాధన వలన కంటి నొప్పి కానీ, మైగ్రేన్ వంటి దోషాలు దూరం చేస్తుంది. ఒత్తిడి కానీ, తలనొప్పి కానీ, ముక్కు దిబ్బడు కానీ తగ్గిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ముద్ర ఋతుధర్మ సమస్యలను, నడుము నొప్పి, సర్వైకల్ సమస్యలు, మస్తిష్క లోపాలను సరిచేస్తుంది. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే నాసిక సమస్యలు, అసిడిటీ సమస్యలు తొలగించడం, ఏ కారణం చేతనైనా వచ్చిన తలనొప్పినైనా తగ్గిస్తుంది. ఈ ముద్ర ముఖ్యంగా ఏంటంటే తలనొప్పికి సంబంధించిన, మైగ్రేన్ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ముద్రలలో సూర్య ముద్ర మరియు వ్యాన ముద్రలో కలిసి ఉండటం వల్ల ఈ రెండింటి ముద్రల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ ముద్రలో కూడా కలిసి ఉండటం వల్ల సేమ్ ప్రయోజనాలు కూడా వస్తాయి. ఈ ముద్రలో ఉంగరపు వేలు మడిచి ఉంచడం వలన పృథ్వీ తత్వం తగ్గి తద్వారా శరీర భాగము
తగ్గి మెడ నొప్పి కానీ తలనొప్పి కానీ తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తుంది. ముఖ్యంగా ఈ తలనొప్పికి మైగ్రేన్కి బాగా మెడ నొప్పులకి బాగా ఉపయోగపడుతుంది ఈ ముద్ర. ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్స్. ఈ ముద్ర మన యొక్క రింగ్ ఫింగర్ ని మడిచి ఉంచి ఇక్కడ బొటనవేలు దగ్గర ఆనించి ఉంచాలి. ఈ బొటనవేలు ఈ భాగముని ఈ మధ్య వేలు చూపుడు వేలు రెండింటిని ఆనించి ఉంచాలి. చిటికిన వేలు స్ట్రైట్ ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో చేతులు ఎడం చేతిలో కూడా ఈ భంగిమలో పెట్టుకొని మనం రెండు చేతుల్ని తొడల పైన ఆకాశం వైపు ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. రోజుకి వచ్చేసి 12 నిమిషాలు మాత్రమే ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాలి. ఉదయం 12 నిమిషాలు, సాయంత్రం 12. ఓకే మాస్టర్. నమస్తే మేడం. సదవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మేడం ఆడియో రావట్లేదు. వెన్ను ముద్రలు చాలా మంచిగా అందరికి ఉపయోగపడే ముద్రలు అండి. మనం మందులు తీసుకుంటూ ఉంటాము, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్ పోవడానికి ఈ ముద్ర చాలా ఉపయోగంగా ఉంటుంది, భ్రమర ముద్ర. అయితే దీనికి కొంచెం కండిషన్స్ ఇచ్చారు, ఆహార నియమాలు అనేది పలానా వాడకూడదు, ఇవి వాడచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలను తొలగించుకోవాలంటే మనం చక్కగా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే కంటి నొప్పి, మైగ్రేన్ నొప్పి, తలనొప్పి, ఎలాంటి హెడేక్ అయినా కానీ, అలాగే రక్తపోటును నియంత్రించడానికి ఎన్నో ముద్రలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు. అందరికీ అర్థమైందా ముద్ర ఎలా వేసుకోవాలి అని అనేసి? శుభాషి చెప్పండి మేడం. శుభాషి నమస్తే సార్. నమస్తే మేడం. అది సెకండ్ ముద్ర పేరు ఇంకొకసారి చెప్పరా సార్? మహాశీర్ష ముద్ర. మహాశీర్ష ముద్ర. మహాశీర్షం. ఓకే సార్. ఓకే నెక్స్ట్ మేడం చెప్పండి. మహాశీర్ష ముద్రకి ఆహార నియమాలు చెప్పరా? దీనికి నియమాలు ఏం లేవు మేడం. థ్యాంక్ యూ సార్. కొన్ని రకాలైన ముద్రలకి ప్రత్యేకించే టైమింగ్స్ ఉంటాయి, ఆహార నియమాలు కూడా ఉంటాయి మేడం. అవి ఉన్నప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు దీనికి 12 నిమిషాలు చెప్పారు కదా సార్, రోజుకి ఒకసారి చేస్తే చాలా? ఉదయం 12 నిమిషాలు, సాయంత్రం 12 నిమిషాలు చేసుకోవచ్చు. ఏ ముద్ర వేసుకున్నా దాంతో పాటు ప్రాణముద్రను ఖచ్చితంగా వేసుకోండి. మనం ప్రాణముద్ర అనేది మొదటి సెషన్లో చెప్పడం జరిగింది కదా. ఏ ముద్ర వేసుకున్నా కూడా దానికి తర్వాత ప్రాణముద్ర అనేది ప్రాక్టీస్ చేయండి. సార్ చూపిస్తున్నారు. ప్రాణముద్ర చేస్తే అనేది మనకు ఇస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేస్తుంది ప్రాణముద్ర ద్వారా. ప్రాణముద్ర ఒకసారి చూపించరా? ఈ విధంగా మేడం, బొటన వేలు, చిటికిన వేలు, ఈ రింగ్ ఫింగర్ ని కలిపి ఉంచాలి. మధ్య వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. మీరు రాంగ్ పెట్టారు మేడం. ఒకసారి చూడండి, బొటన వేలు, చిటికిన వేలు, రింగ్ ఫింగర్ ని కలిపి మధ్య వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. బొటన వేలు, రింగ్ ఫింగర్, చిటికెన వేలు, లాస్ట్ 2 ఫింగర్స్, చూపుడు వేలు, మధ్య వేలు స్ట్రైట్ గా ఉండాలి. ప్రాణముద్ర. మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినా కూడా దీన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రవీంద్రరావు సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రాణముద్ర. నమస్తే మేడం గారు. నమస్తే సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా
ప్రోటీన్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి? మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ యొక్క ప్రాధాన్యత ఏముంది అది తెలుసుకుందాము. మనం తీసుకునే ఆహారంలో, ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఇటు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఆయిల్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు అన్నీ ఉండాలన్నమాట. అన్నీ తగు నిష్పత్తిలో ఉండాలి. ఏ ఒక్కటి ఎక్కువ తీసుకోకూడదు, ఏది తక్కువ తీసుకోకూడదు అనమాట. అన్నీ ఉండాలి. దీంట్లో దాన్నే మనము సమతుల ఆహారం అంటున్నాం. మనం ఈరోజు ప్రోటీన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఈ ప్రోటీన్స్ మన శరీరానికి అవసరమైనటువంటి ముఖ్యమైన పోషకాంశం అది. దీనివల్ల ప్రోటీన్స్ తీసుకున్న దాని వల్ల మన కండరాలు నిర్మాణానికి పనికొస్తుంది అనమాట. కండర నిర్మాణానికి, అట్లాగే శక్తి ఉత్పత్తి అయ్యేదానికి, హార్మోన్లు బ్యాలెన్స్ సమతుల్యత అన్నమాట. హార్మోన్లు సమతుల్యత ఉండడానికి కీలక పాత్ర వహిస్తుంది. కండర నిర్మాణానికి, శక్తి ఉత్పత్తికి, హార్మోన్ల సమతుల్యతకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవి ఎంతకు తీసుకోవాలి? ప్రోటీన్స్ తీసుకోమని చెప్పేసి మన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా తీసుకుంటుంటారు అనమాట. ఎక్కువ తీసుకున్న నష్టాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. మనం మామూలుగా ఎంత తీసుకోవాలంటే, మనం తీసుకునే ఆహారంలో 6 నుంచి 8% ఉంటే చాలు ప్రోటీన్స్. మనం తీసుకునే ఆహారంలో 6 నుంచి 8% ప్రోటీన్స్ ఉంటే చాలు అనమాట. మనం బాడీ వెయిట్ని బట్టి చూసుకునే పంతే 1 kg బరువుకి 0.8 గ్రాములు తీసుకుంటే చాలు అనమాట. 1 kg బరువు ఉండే వ్యక్తి 0.8 గ్రాములు తీసుకుంటే చాలు. అంటే ఆ విధంగా లెక్కేసుకుంటే 60 kg ఉన్నటువంటి బరువు ఉండే వ్యక్తి 48 గ్రాములు, ఒక రోజుకి 48 గ్రాముల ఈ యొక్క ప్రోటీన్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంతకంటే ఎక్కువ తీసుకోబడలేదు. మనం తీసుకునేటువంటి ప్రతి కూరగాయలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, అంతో ఇంతో ఉంటాయి. కానీ ఎక్కువగా ఉండేది దేంట్లో ఉంటాయంటే పాలకూర, పచ్చి బఠానీలు, కాలీఫ్లవరు, బీరకాయ, క్యాబేజీ, బెండకాయ, పుట్టగొడుగులు. అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ప్రతి కూరగాయలో ఉంటుంది ప్రోటీన్స్, కానీ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంకా కూడా ఈ యొక్క నట్స్, చియా సీడ్స్, శనగలు, మొలకెత్తిన గింజలు, ఓట్స్, సోయా మిల్క్, ఆల్మండ్, వీటిల్లో కూడా ఈ యొక్క ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకపోతే ఇప్పుడు చెప్పినట్టన్నీ కూడా శాకాహారం సంబంధించినట్టు నేను చెప్పింది. ఇప్పుడు మరి మాంసాహారం లెక్కన సంగతి మాంసము, గుడ్డు, పాల పదార్థాలు, చేపలు, వీటిల్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మాంసాహారంలో అయితే 40% ప్రోటీన్స్ లభిస్తుంది అనమాట. కానీ ఇది ఎనిమల్ ప్రోటీన్స్. ఎనిమల్ ప్రోటీన్స్ మనకి శరీరానికి లో ఆ ప్రోటీన్స్ ని జీర్ణం చేసుకున్నటువంటి ఎంజైమ్స్ మన శరీరంలో లేవు. కాబట్టి అవి తీసుకున్నా కూడా మన శరీరంలో సరిగా జీర్ణం కావు, అరగవు, కరగవు. కాబట్టి ఆ యొక్క జోలికి పోకుండా ఉండడం మంచిదన్నమాట. టాక్సిన్స్ ఎక్కువగా ఏర్పడతాయి అన్నమాట. అది కూడా కాక మనం ధ్యాన మార్గంలో ఉన్నాం కాబట్టి ఆ మాంసాహారం జోలికి పోకూడదు. శాకాహారం సంబంధించినటువంటి ఫుడ్డే తీసుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి శాకాహారం లభించేటువంటి ప్రోటీన్స్ ని తీసుకోవడం మంచిదన్నమాట. ప్రస్తుతము మన దేశంలో దాదాపు 70% ప్రజలు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు అనమాట. అంటే మన ప్రజలు మామూలుగా ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు కానీ, దిగువ తరగతి వాళ్ళు కానీ ఏం చేస్తుందంటే కొంచెం నుండి అన్నం తీసుకుంటారు, అన్నం మాత్రం పెట్టుకుంటారు. కానీ కూర మాత్రం ఏదో చిన్న గిన్నెలో, లేకుంటే ఏదో పచ్చడో, లేకుంటే ఏదో గంజే పోసుకొని తినేస్తారు అనమాట, అంతే. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి మాత్రం లభిస్తుంది. అంటే ఇక్కడ పిండి పదార్థం ఎక్కువ తీసుకున్నారు కాబట్టి శక్తి లభిస్తుంది, కానీ ఈ యొక్క ప్రోటీన్స్ లభించవు అనమాట. కాబట్టి దానివల్ల లోపంతో బాధపడుతున్నారు అనమాట. చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళు. ఇంకొంతమంది అయితే ఎక్కువ తీసుకుంటారు. ఎక్కువ ఎవరు తీసుకుంటారు? ఈ బాడీ బిల్డర్స్, 6 ప్యాక్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఎక్కువ తీసుకున్న దానివల్ల ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నా కూడా సమస్యలు ఉన్నాయి. ఎక్కువ అయినటువంటి ప్రోటీన్స్ ని లివర్ ఏం చేస్తుంది? క్రొవ్వుగా మారుస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పిండి పదార్థాలు క్రొవ్వుగా మారుతాయని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రోటీన్స్ కూడా పిండి కూడా క్రొవ్వుగా మారేటువంటి అవకాశం ఉందన్నమాట ఎక్కువ తీసుకుంటే. అదేవిధంగా ఈ యొక్క కిడ్నీస్ మీద కూడా భారం ఎక్కువ పడుతుంది అనమాట. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్న వల్ల ఆ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మితంగానే తీసుకోవాలి. ఇంకపోతే ఈ ప్రోటీన్స్ లోపం వల్ల వచ్చేటువంటి ఏందయ్యా అంటే కండరాలు బలహీన పడతాయి. కండరాలు బాగా బలహీన పడిపోతాయి, లూజ్గా అయిపోతాయి, చర్మం ముడతలు పడిపోతుంది. చిన్న వయసులోనే చర్మం ముడతలు పడిపోతుంది, అలసట వస్తుంది, అట్లాగే నీరసంగా ఉంటారు, జుట్టు
ఊడిపోతుంది. జుట్టు ఎందుకు ఊడిపోతుంది? హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి జుట్టు ఊడిపోతుంది. గోళ్లపైన గీతలు, తెల్లటి చారలు వస్తాయి అన్నమాట గోళ్లపైన. అట్లాగే చిన్నపిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతుంది. మామూలుగా మనకు చిన్నపిల్లలు ఎదగాలంటే కాల్షియం కావాలనుకుంటారు. కాల్షియంతో పాటు ఈ యొక్క ప్రోటీన్స్ కూడా కావాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్స్ ని కూడా తీసుకుంటుండాలి. అందువల్ల గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, చిన్నపిల్లల్లో ఈ ప్రోటీన్స్ లోపంగా లేకుండా ఉండడానికోసరంగా మధ్యాహ్న భోజన పథకం పెట్టేసి వాళ్ళకి ఈ యొక్క ప్రతిరోజు ఒక గుడ్డు ఇస్తున్నారు అన్నమాట వాళ్ళు. అది ఆ గుడ్డు సంగతి వేరే విషయం, కానీ మొత్తం మీద గవర్నమెంట్ లెక్కలో ఏంటంటే ఆ మంచి పోషక పదార్థం ఇస్తున్నాము, ప్రోటీన్స్ ఇస్తున్నాము. అట్లాగే వేరుశనగతో తయారు చేసిన చిక్కీలు ఇస్తున్నారు అన్నమాట, ప్రతిరోజు ఇస్తున్నారు. అంటే ఆ బాల్యం నుంచే వాళ్ళల్లో ఈ యొక్క ప్రోటీన్ లోపం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నారు. అట్లాగే రాగి జావ కూడా ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటి నుంచే మంచి పని అది మాత్రం మంచి పని చేస్తున్నారు. చిన్న పిల్లల్లో ఆ యొక్క ప్రోటీన్స్ లోపం లేకుండా వాళ్ళ పిల్లల ఎదుగుదల బాగుండే దానికోసంగా చేస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా శాకాహారానికి సంబంధించినటువంటి ప్రోటీన్స్ ఎక్కడైతే లభిస్తున్నాయో శాకాహారంలో ఆ వాటి మనం తీసుకునేసి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా వివరించారు ప్రోటీన్ల గురించి. మన బాడీలో ఎంత ప్రోటీన్ కావాలి, అలాగే మన బరువును బట్టి మనం ప్రోటీన్ తీసుకోవాలి, ఏ ఏ ఆహార పదార్థాల్లో ప్రోటీన్ ఎలా ఉంటుంది, ఎక్కువ శాతం ఎందులో ఉంటుంది అనే విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. చెప్పండి మేడం. లిక్విడ్స్ లో ఏ ప్రోటీన్స్, ఏ లిక్విడ్స్ తీసుకుంటే ప్రోటీన్స్ వస్తాయి అని అనుకున్నాం. సోయా. సోయా ఓన్లీ లిక్విడ్స్ సార్. లిక్విడ్స్ లో ప్రోటీన్ ఏది తీసుకుంటే లిక్విడ్ నాకు ప్రోటీన్ వస్తుంది. అవును మేడం, ఇప్పుడు లిక్విడ్ అంటే మీరు చెప్పాను కదా, నట్స్ ని మామూలు లిక్విడ్ గా చేయలేం కదా. సోయా మిల్క్ చెప్పాను, నేను చెప్పిన వాటిలో సోయా మిల్క్ చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క కూరగాయలో కూడా మనకి అంతో ఎంతో ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పాము. అదే కదా మీరు కాదు సార్, నేను ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటాను, సాలిడ్స్ అసలు లిక్విడే మేడం. ఇప్పుడు లిక్విడే మేడం మీరు తీసుకున్నది, లిక్విడే కదా మీరు తీసుకుంటున్నారు. మీరు చెప్పి నిన్న కూడా చెప్పారు మీరు లిక్విడ్స్ తీసుకుంటున్నారని చెప్పారు. మీరు లిక్విడ్స్ ఏ లిక్విడ్ తీసుకుంటున్నారు? మీరు పండ్లకు సంబంధించిన లిక్విడ్ అని తీసుకుంటున్నారా, కాయకూరల? అట్లా ఏం తీసుకోవట్లేదు సార్. నేను మామూలుగా కాఫీ తాగుతాను, మిల్క్ తాగుతాను, ఎప్పుడన్నా పెరుగు ఎక్కువ తీసుకుంటాను. ఇప్పుడు పాల పదార్థాల్లో ఉంది కదా మేడం, పాల పదార్థాల్లో ఏదైనా ఉంది. ఓకే, అది కొంచెం క్లారిటీ తీసుకుందాం మనం. అదే లిక్విడ్ కూరగాయలతో కూడా జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు. కూరగాయలతో అదే మేడం గారు కరెక్ట్ చెప్పకపోయింది, కాఫీ తాగుతానని చెప్తుందా కానీ. లిక్విడ్స్ అంటే మీరు కూరగాయలకు సంబంధించి ఇట్లా లిక్విడ్స్ కూడా తీసుకుంటారేమో అనుకుంటాను. అది మేడం, కూరగాయలతో కూడా లిక్విడ్ తీసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగొచ్చు, పుదీనా, కరివేపాకు, ఆ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. అవి మేమంతా తీసుకుంటాం అనమాట. క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా కొంచెం పుదీనా వేసుకొని కొంచెము నిమ్మకాయ, తేనె ఇట్లా కూడా తీసుకోవచ్చు. మునగాకు, కరివేపాకు జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి చాలా అద్భుతమైన జ్యూసులు అన్నమాట. కొంచెం నిమ్మకాయ, తేనె కలుపుకోవచ్చు. బూడిద నిమ్మకాయలో కొంచెం అల్లము, కొంచెము నిమ్మకాయ పిండుకొని మిరియాల పొడి వేసుకొని కూడా జ్యూస్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన జ్యూసులే అన్నమాట. లిక్విడ్స్ అనేసరికి కూరగాయలతో కూడా వస్తాయి. బీరకాయ కూడా జ్యూస్ చేసుకోవచ్చు. బీపీకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. షుగర్కు కూడా బీరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లా కూరగాయలతో కూడా మనము జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఉదయం పూట అయితే కొత్తిమీర, పుదీనా, కొంచెము తులసాకు, అలాగే సాయంకాలం అయితే మునగాకు, కరివేపాకు ఇట్లా జ్యూస్ చేసుకొని ఒక నిమ్మకాయ, తేనె వేసుకొని తాగేది. ఇవన్నీ కూడా మనకు కూరగాయల జ్యూసులు కూడా ఎన్నో ఉన్నాయి చూడండి యూట్యూబ్లో, అవి కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి సంబంధించినవి కదా, అద్భుతంగా పనిచేస్తాయి. ఇట్లా తీసుకున్నా కూడా. ఇంకా సోయాలో అయితే బాగా, సోయా రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే కొంచెము అన్ని గింజలు మిక్సీ పట్టేసినామంటే సోయా పాల్లాగా కూడా వస్తాయి. హెవీ ఉన్నది అరగదు మేడం, హెవీగా ఉన్నది ఏది అరగదు.
సోయా తేలిగ్గానే తీసుకోండి, ఎక్కువ గింజలు వద్దు, ఒక చెంచా తీసుకోండి చాలు. రాత్రిపూట నానబెట్టేసేయండి, పలుచగా నీళ్ళు బాగా పోసి కొంచెం పొంగు వచ్చేలాగా చేసినారంటే కొంచెం బెల్లం వేసుకుంటే అట్లే తాగొచ్చు. అట్లే తాగలేము కాబట్టి చప్పగా ఉంటుంది. ఆ సోయా పాలు కూడా చాలా అంటే చాలా మంచిది, హెల్త్కు చాలా అద్భుతంగా, ఆరోగ్యానికి. అంటే బలహీనంగా ఉన్నవాళ్ళు రోజు తాగారంటే చక్కగా అంటే ఇప్పుడు కొంతమందికి జ్వరం రావడము, పడిపోతూ ఉంటారు, వీక్ అయిపోతుంది బాడీ. అట్లాంటి వాళ్ళకు సోయా బాగా పనిచేస్తుంది. అట్లా అనమాట. థ్యాంక్ యూ. మనకి ఇదివరకు క్లాసులో చెప్పున్నాం కదా మేడం, 7 రకాల జ్యూసులు చెప్పున్నాం మనం. అవును. క్యారెట్ బీట్రూట్ జ్యూసు, తౌడు జ్యూసు, ఉమ్. అట్లాగే కొత్తిమీర, పుదీనా, తులసి జ్యూసు, అలాంటివన్నీ గోధుమ గడ్డ జ్యూసు, అవును. ఇవన్నీ చాలా చెప్పున్నాం మేడం రక్త గారు. వృద్ధికి గోధుమ గడ్డి బాగా రక్తం పనిచేస్తుంది. బాగా పట్టాలంటే గోధుమ గడ్డ జ్యూస్ మనం B12 కి అయితే ఈ వరి పొట్టు జ్యూస్, తౌడు జ్యూసు B12 లభిస్తుంది బాగా. అది పాత వీడియో చూడండి మేడం. మేడం గారు, రక్తం పట్టడానికి ఏంటది? గోధుమ గడ్డి పట్టాలనుకుంటే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. అది ఈ గోధుమ గడ్డి చూసుకున్నారంటే రక్తం వద్దన్నా పడుతుంది, వచ్చేస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్ మేడం. అదేంటంటే మనం ట్రేలో పెంచుకోవాలి మేడం గోధుమ గడ్డిని. ఒక 7 ట్రేలు పెట్టుకోవాలి. మొలక కట్టి దాన్ని మనము ఒక దీంట్లో పెట్టామంటే, ఒక ట్రేలో పెంచినామంటే 7 రోజులు పెరిగిన గడ్డిని కట్ చేసి వాటితో జ్యూస్ చేసుకుంటాం. అందుకే ఈ రోజు ఒక దాంట్లో వేస్తారు అని అంత గోధుమలు వేసామంటే ఒక ట్రేలో, రేపు ఇంకొక ట్రేలో, అట్లా రోజు మనకు గడ్డి వస్తుంది అనమాట. అన్ని బాగా మొలక పెట్టేసి రోజు ఒక్కొక్క దాంట్లో పెంచుతా వచ్చినామంటే ఇంత గడ్డి వస్తుంది, దాన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. అయితే రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో వేస్తా రావాలి. అది 7 రోజులు ఇది అవుతుంది, తర్వాత ఇంకొకటి 7 రోజులకు వస్తుంది. అట్లా 7 days వచ్చిండే గడ్డినే తాగాలి జ్యూస్ చేసుకో. ఇది బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి గారు, నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, వినబడుతుందా? ఎస్, అద్భుతంగా. ఓకే మేడం, నమస్తే అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందాలి. సూపర్. సంపూర్ణ ఆరోగ్యం, మన ఆరోగ్యాన్ని ఎలా ఉంచుకుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది, దానికోసం మనం ఎలాంటివి పాటించాలి అనే ఒక టాపిక్ మీద చెప్తున్నాను. ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఓ పెద్ద సవాల్. ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. మన చుట్టూ పొల్యూషన్, తినే ఆహారంలో కల్తీ, తాగే నీటిలో క్రిములు, సాయంత్రం కాగానే దోమలు, బయటకు వెళ్తే చెడు వాసనలు, వీటికి తోడు రకరకాల రోగాలు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో మన లైఫ్ స్టైల్, మనం జీవించే విధానం, చేస్తున్న ఉద్యోగాలు అన్నీ కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావమే చూపిస్తున్నాయి. ఉదాహరణకు నైట్ షిఫ్ట్లు చేస్తారు, వాళ్ళకి సరైన నిద్ర ఉండదు. వాళ్ళు అక్కడే కూర్చుని ఒకే చోట కూర్చుని పనిచేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యాట్ పెరిగిపోయి లేనిపోయిన జబ్బులు, రోగాలు కూడా వస్తున్నాయి అన్నమాట. అందువల్ల ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఒక సవాల్ అవుతుంది. చాలా మందికి 25 ఏళ్లకే అడ్డమైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్లకే ముసలితనపు లక్షణాలు కనిపిస్తున్నాయి. 60 ఏళ్ళు జీవించడమే కష్టమవుతుంది. కానీ కొంతమంది మాత్రం ఈ రోజుల్లోనే ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు 100 ఏళ్ళైనా హాయిగా ఆరోగ్యంగా ఉంటున్నారు అనమాట. 100 ఏళ్లకు పైగా ఎలాంటి రోగాలు లేకుండా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ ఆరోగ్య రహస్యాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు ఎందుకు 100 ఏళ్ళు అంత చక్కగా ఉన్నారు, ఏవి పాటించడం వల్ల వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి ఒక 12 సూత్రాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యం కావాలంటే ఈ 12 సూత్రాలని మనం పాటిస్తే మంచి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. ఫస్ట్ వన్, జంక్ ఫుడ్ కి చెక్కు పెట్టాలి. అంటే పానీపూరీలు తినేద్దాము, పానీపూరి చేయడంగానే పక్కన చాటు బండి వాడు ఉండగానే చాటు, పక్కన పుణుకులు ఉండగానే ఇవి తినేద్దాము. ఎందుకంటే జిహ్వా చాపల్యం
అలా ఉంటుంది, అవి చూడంగానే తినేద్దాము అని. కాబట్టి ఇది చాలా మందికి నచ్చండి. ఈ టిప్ ఎవరికి ఇష్టపడరు. ఎవరు తినకుండా ఉండగలరు? పానీపూరి తినేస్తారు, చాట్ తినాలనుకుంటారు, కానీ అవి తినడం వల్ల మంచిది కాదు. ఎందుకంటే పిజ్జాలు, బర్గర్లు వంటివి తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. హలో, చెప్పండి మేడం. జంక్ ఫుడ్ బదులుగా పండ్లు, క్యారెట్ల వంటి కూరగాయలు, వేరుశనగ లాంటి పప్పులు తింటే ఎంతో మంచిది. వ్యాయామం మస్ట్. టైంకు తినడం, టైంకు పడుకోవడం ఎంత ముఖ్యమో బాడీని ఫిట్ గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో వృధాగా ఉన్న కొవ్వు కరుగుతుంది. బాడీలో వివిధ పార్ట్లు ఎంత సైజులో ఉండాలో అంత సైజుకి వచ్చేస్తాయి. అదే ఎక్సర్సైజ్ చేయకపోతే కొన్ని శరీర భాగాలు కొవ్వు పేరుకుని అదనంగా పెరిగి అనారోగ్యాలకు కారణమవుతాయి. ఇవి నివారించాలంటే నడక, పరుగు, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల స్ట్రెస్ పోగొట్టి ఫిట్నెస్ ని పెంచుతాయి. 3, సరిపడా నిద్ర. మనందరం బాగా కష్టపడతాం, కానీ సరిగ్గా నిద్రపోం. నిజానికి రాత్రి 8 గంటలకే పడుకుని ఉదయం 4 గంటలకి లేవడం సరైన పద్ధతి. కానీ ఈ రోజుల్లో చాలా మంది రాత్రి 12కి పడుకుని తెల్లారి 6 గంటలకు లేచిపోతున్నారు. రోజు అదే సమయం కాకుండా వేరు వేరు టైముల్లో కూడా పడుకుంటున్నారు. ఇవి కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజుకి 7 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఇంకా మంచిది. నిద్ర సరిగ్గా లేకపోతే మతిమరుపు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి షుగర్ వ్యాధి కూడా వస్తుంది. హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలు వస్తాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే చక్కగా నిద్రపోవాలి. 4, కాఫీ తాగాలి. చాలా మంది కాఫీ తాగడం ప్రమాదకరం అనుకుంటారు, ఎందుకంటే కెఫెన్ అనేది పదార్థం అందులో ఉంటుంది కాబట్టి. కానీ రోజుకి 2 కాఫీలు తాగితే ఆరోగ్యానికి చెడు కంటే మేలే ఎక్కువ జరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్, మతిమరుపు, ఆల్జీమర్స్ వంటి రోగాలకి చెక్ పెట్టాలంటే కాఫీ తాగడం చాలా మంచిది. బాడీ హైడ్రేటెడ్ గా ఉండేందుకు కూడా కాఫీ పనిచేస్తుంది. 5, పొగ తాగకూడదు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా చాలా మంది పొగ తాగుతూనే ఉంటారు. మానేసాం అంటారు, కానీ మళ్ళీ మనసు పీకేస్తుందని మొదలు పెట్టేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు పొగ తాగను అని బలంగా అనుకోవాలి. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తులు పాడైపోతాయి, నోట్లో కురుపులు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోగాలు వస్తాయి. ఆరోగ్యం కావాలంటే స్మోకింగ్ మానేయాలి. 6, రిఫైన్డ్ ఫుడ్ వద్దు. కొన్ని ఆహార కంపెనీలు ప్రాసెస్ చేసిన ఫుడ్ అమ్ముతాయి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ని తయారు చేస్తాయి. అలాంటివి తినే బదులు ఫైబరు, ప్రోటీన్, విటమిన్స్ బాగా ఉండేవి తినాలి. అంటే చేపలు, గుడ్లు మొదలైనవి తినాలి. శాకాహారులు అయితే అవకాడో, క్యారెట్లు, పాలకూర వంటివి తినాలి. బెర్రీస్, కమలాలు, దానిమ్మకాయలు అలాంటి పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. 7, సుగంధ ద్రవ్యాలు వాడాలి. మన ఇండియాలో సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో రుచి కూడా చాలా బాగుంటుంది, మంచి రుచిని కూడా కలిగిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మన వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు ఇలాంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తప్పనిసరిగా వాడడం వల్ల కూడా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ శుభ్రంగా పొద్దుటే బాగా తినేయాలి. అంటే ఒక ధనికుడు ఎలా అయితే ఉంటారో పొద్దుట అలా తినాలి, మధ్యాహ్నం మామూలుగా తినాలి, రాత్రి ఒక పేదవాడు ఎలా తింటాడో అలా తినాలన్నమాట. 3 పూట్ల అలా తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే రాత్రి తినేసాక పడుకుంటాం కాబట్టి అరగడం కొంచెం తగ్గుతుంది. అందుకని చెప్పి తక్కువగా తినాలి. తెల్లారి మన శరీర భాగాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. ఆ టైంలో వాటికి ఆహారం ఇస్తే అవి బాగా పనిచేస్తాయి. అందుకే మార్నింగ్ వేళ 2-3 గంటల్లో లేవంగానే 2-3 గంటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. అది కూడా గబగబా తినేయకుండా నెమ్మదిగా నమిలి తినాలి. మధ్యాహ్నం కాస్త తక్కువ తినాలి, రాత్రికి ఇంకా తక్కువగా తినాలి. అలాగే ఆహారంలో ఫ్రూట్స్ ఉండేలా కూడా చూసుకోవాలి.
ఆహారం తినే ముందు తర్వాత 1 గ్లాసు నీరు కూడా, మంచినీళ్ళు కూడా తాగాలి. 9, డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా తినాలి. డ్రై ఫ్రూట్స్ కి రేట్ ఎక్కువని తినాం, కానీ 4 జీడిపప్పులు తిన్నా బలమే, 4 బాదం పప్పులు తిన్నా బలమే. ఇన్ని డ్రై ఫ్రూట్స్ తినక్కర్లే, 4 తిన్నా కూడా మంచిదే. డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి. గింజలు, పప్పులు అలాంటివి తినాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి ఎక్కువ తినలేకపోయినా కనీసం వేరుశనక్కాయలు, బఠానీలు, శనగలు, బీన్స్, మొక్కజొన్నలు ఇలాంటివి తిన్నా కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. మంచి కొవ్వు కావాలి. మన బాడీలో మంచి కొవ్వు, చెడ్డ కొవ్వు 2 ఉంటాయి. మంచి ఆహారం తింటే మంచి కొవ్వు తయారవుతుంది, అది మనకెంతో మేలు చేస్తుంది. అది ఎక్కువగా నూనెలో వేయించిన ఫ్రైలు వంటివి తింటే చెడు కొవ్వు ఏర్పడుతుంది, అది చాలా ప్రమాదకరం. దానివల్ల సర్వరోగాలు వస్తాయి. చర్మం పాడవుతుంది, జుట్టు రాలిపోతుంది, జీర్ణక్రియ దెబ్బతింటుంది, షుగరు, బీపీ, హార్ట్ అటాక్ ఇలా చాలా రోగాలు వస్తాయి. అందుకని ఎక్కువగా ఉడికించిన ఆహారాన్నే తినాలి. 11, అతిగా పని చేయకూడదు. అంటే మనకు ఓపిక ఎంత ఉందో అంతవరకే పని చేయాలి, కానీ లేని ఓపిక కూడా తెచ్చుకొని పని చేయకూడదు. పని తప్ప మరో లోకం అనేది ఉండకుండా ఉండాలి. అంటే పని ఎంతవరకు చేయగలమో అంతవరకే చెయ్యాలి. రోజులో 3-4 గంటలు మనం విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోకూడదు. కూల్ అనుకుంటూ మన మనసుని తేలిక చేసుకుని టెన్షన్స్ లేకుండా ఏదైతే చూస్తే ఏం జరిగితే మనకి టెన్షన్ తగ్గిపోతుందో అలాంటిదే మనం చూస్తూ ఉండాలి. 12, స్వచ్ఛమైన గాలి. ఇళ్లల్లో, ఆఫీసుల్లో డోర్లన్నీ మూసేసుకుని ఏసీల్లో జీవిస్తే అంతా నష్టమే. బయట నుంచి వచ్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, అది మన బ్రెయిన్కి చాలా ఉపయోగపడుతుంది. అది అందాలంటే మొక్కలు, చెట్ల మధ్య మనం నడవాలి. వీలైనంత వరకు ప్రకృతిలో ఉండేందుకు మనం ప్రయత్నించాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ 12 సూత్రాలు పాటించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి, నా గ్రూపు సభ్యులందరికీ, మా హోస్టులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే ఏమేం పాటించాలి అనేది అద్భుతంగా వివరించారు. అందరు కూడా మేడంకి సార్ ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. ఆరోగ్య సూత్రాలు ఎన్ని పాటిస్తాము, ఎన్ని పాటించాము అంతే మేడం, మరి చెప్తున్నాం ఇందులో పాటించాలని అనుకుందాం, కొన్నైనా పాటిద్దామని. అదేనండి. ఇప్పుడు మనము ఇన్ని సమగ్ర జీవన శైలి సూత్రాలు చెప్తున్నాం కదా, నేను ఇది పాటించి బాగుపడ్డాను అని ఒకరైనా ఎక్స్పీరియన్స్ చెప్తారేమో చూద్దాం అనుకుంటాను. నేనే ఉన్నాను మేడం. నేను నిజంగా మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, యోగా. అది యోగా చేస్తున్న ఒక రోజు మానేమంటే ఏదో మానేసినట్టు, ఏదో మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. పావు గంట చేసినా ఆ రోజంతా ఏదో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. 10 నిమిషాలే మెడిటేషన్ చేసినా అమ్మయ్య నేను ఇవాళ 10 నిమిషాలు చేసాను, బాగుంది అనిపిస్తుంది. అలా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మేము ఈ సమగ్ర జీవన శైలి సూత్రాల్లో ఇది ఫాలో అయ్యాము, దీని నుంచి మాకు బెనిఫిట్స్ వచ్చాయి, ఇంకా చెప్పడానికి ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది కదా. మేము ఇప్పుడు ఈ ముద్ర వేసుకున్నాము, మాకు ఈ ముద్ర బాగా ఉపయోగపడింది. అదే అంటున్నాను, రాఘవయ్య సార్ చెప్పిన ముద్రలు బాగున్నాయి మేడం. ముద్ర చెప్తారు, ఈ ముద్ర పెట్టుకోవడం వల్ల నాకు ఈ బెనిఫిట్ వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకొని వస్తూ ఉంటాము. దీనివల్ల మేము ఇది ఫాలో అయ్యాము, ఇది చేసాము, దీనివల్ల నాకు ఈ బెనిఫిట్ వచ్చింది. అట్లా మనము చెప్పిండేటివి వింటా పోవడం కాదు, ఇవి ఆచరించాలి. ఆచరించి ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అంటారు చూడండి, అందులో ఇది కూడా వస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ షేరింగ్ లో మనం ఏం ఫాలో అయ్యాము, ప్రతి శుక్రవారము ఎన్ని చెప్పారు, దీంట్లో ఏం ఫాలో అయ్యాము, దాని రిజల్ట్ ఏంటి అని చెప్తే కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. అది విషయం. రాఘవయ్య సార్ చెప్పిన ముద్రలన్నీ పాటించడం వల్ల కొంచెం అంటే ఒక షుగర్ అనగా అలా ఒక ఫీల్ అనమాట, ఇది చేయడం వల్ల బాగుంది అలాగా.
ఉమ్. అంటే వినడం వల్ల ఆచరించడం నేను కూడా వల్ల పాటిస్తున్నాను మేడం. బీపీకి బాగా యూజ్ అయింది మేడం నాకు రాఘవేంద్ర షుగర్ కి అనిపించింది మేడం కొద్దిగా. సార్ చెప్పారు చూడండి, ప్రెషర్ పాయింట్స్ ఇది చేసుకోవడం వల్ల అని, అది బీపీకి యూజ్ చేశాను మేడం. చాలా రిలీఫ్ వచ్చింది నాకు. ఇప్పుడు టాబ్లెట్ కూడా వేయట్లేదు మేడం నేను, బీపీ టాబ్లెట్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టార్టింగ్ లోనే మన దాంట్లో జాయిన్ అయింది గ్రూప్ లో. స్టార్టింగ్ లో సార్ ఇలా ఉంది సార్ నాకు అంటే అప్పుడు చెప్పారు సార్. అది ఫాలో అయ్యాక నాకు బీపీ ఇంకేం లేదు మేడం, నార్మల్ అయిపోయింది. 2-3 టైమ్స్ చెకప్ చేయించుకున్నాను, సాల్వ్ అయిపోయింది, ఇంకేం లేదు. ఉమ్. ఇది అట్లా ఎక్స్పీరియన్స్ చెప్తే ఇంకా ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట. ఇంకా మంచిగా చెప్పాలి ఇంకా అనేసి. హెల్త్ బాగున్న వాళ్ళకి కూడా చెప్పాను మేడం నేను, ఇలా చేసుకోండి అని. ఉమ్, ఆ, వాళ్ళు కూడా గ్రూప్ లో జాయిన్ అవుతామని మొన్న లింక్ తీసుకున్నారు మేడం. ఉమ్. ఆల్రెడీ మా ఆడబిడ్డ వచ్చింది మేడం, తన్ని మళ్ళీ గ్రూప్ లో జాయిన్ అవ్వటం రావట్లేదంట. నేను పంపించిన లింక్ ఒక రోజు వెళ్తుంది, ఒక రోజు వెళ్ళట్లేదు తనకి. అదే లక్ష్మి గారు అని శివప్రసాద్ సార్ ఉన్నప్పుడు ఒకసారి ఉమ్, తను జాయిన్ అవ్వలేకపోతుంది మేడం. ఓకే, మళ్ళీ ఒకసారి పంపిస్తాను చూడండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇదే అండి, అందరూ కూడా ఇట్లా ఫాలో అయ్యి దాని రిజల్ట్ చెప్తే ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్ లో ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ తీసుకొని వస్తుంటాము. శుక్రవారం అయితే పూర్తి ఆరోగ్యం మీదే చెప్తుంటాము. అవన్నీ కూడా ఫాలో అయ్యారంటే, ఆ రిజల్ట్స్ చెప్పారంటే ఇంకా బాగుంటుంది. స్వరయోగం మీద కన్నడలో ప్రతిరోజు స్వరయోగం మీద ఒక టాపిక్, అంటే ఈ రోజు పొద్దున్నే ఈ తిథి ఇది, దీనికి ఇన్ని గంటలకు ఈ నాడి ఉంటుంది, రాత్రి ఇన్ని గంటలకు ఈ నాడి ఉంటుంది అని కన్నడలో ఒక మేడం గారు ఆ డ్యూటీనే తీసుకున్నారనమాట. అట్లా ఎవరైనా చేస్తారా? మన స్వరయోగంలో లిస్టు ఉంది, ఆల్రెడీ గ్రూప్లో పంపించడం జరిగింది. ఈ రోజుకు పొద్దున్నే ఏమి నాడి ఉండాలి, రాత్రి ఏమి నాడి ఉండాలి అని నా పోస్ట్ దగ్గర ఉంది. చేశారంటే అందరూ ఫాలో అయిపోతారు. ఎవరు తీసుకుంటారు? ఆల్రెడీ గ్రూప్లో లిస్ట్ పంపించినాము కదా, ఒక ప్రింట్అవుట్ పెట్టుకొని పెట్టామంటే గ్రూప్లో పెట్టచ్చు. అట్లా ఎవరైనా ఒక్కొక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది. పొద్దున్నే రాత్రికే పోస్ట్ చేసేస్తాము. ఒకవేళ పొద్దున్న నిద్రలేస్తూనే ఆ నాడి లేదు, ఆ నాడి సెట్ చేసుకోవచ్చు కదా, అంతే. సాయంకాలానికి ఈ నాడి ఉంటుంది, ఆ నాడి సరిగ్గా ఉందా లేదా, లేదా చెక్ చేసుకొని సెట్ చేసుకుంటారు. అట్లా పొద్దున ఇన్ని గంటలకు 6 గంటలకు మనకు సార్ టైం చెప్పారు. 6 గంటలకు ఏ నాడి ఉండాలి, సూర్యనాడిన, ఇగనాడి పింగళ నాడి అంటారు. సూర్యనాడి చంద్రనాడి, పొద్దున్న ఏది ఉండాలి, తర్వాత సాయంత్రం ఏది ఉంది, ఆ లిస్టు మనకు ఆల్రెడీ పంపించిన లిస్టు చూసి ఒక మెసేజ్ పెట్టారంటే గ్రూప్లో ఫార్వర్డ్ చేసేస్తాము, అందరూ ఫాలో అవుతారు చక్కగా. ఎస్, చెప్పండి మేడం. లిస్ట్ పంపించరా మేడం? ఆల్రెడీ షేర్ చేశాను నేను గ్రూప్ అంటే లో. అప్పటికి నేను రాలేదు కదా, నేను వచ్చి ఇప్పటికే 2 weeks, సెకండ్ వీక్. అవునా, సరే ఇంకోసారి పోస్ట్ చేస్తాను. నా దగ్గరే ఉండాలి, ఎక్కడ ఉందో చూసిన. అందరికీ గ్రూప్ లో అయితే పంపించాను, మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను. తర్వాత ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చిన్న వాత కీళ్ళ నొప్పులు, అంటే అమవాతము లేదా రొమటైడ్ ఆర్థరైటిస్. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుంది, దీని యొక్క లక్షణాలు ఎలాగ ఉంటాయి, అలాగే దీన్ని ఆయుర్వేదిక్లో ఎలా దీన్ని నివారించుకోవచ్చు. రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న వాత కీళ్ళ నొప్పులు అని దీన్ని అంటారు అనమాట. ఇది మోస్ట్లీ 40 to 50 years లోపు ఉన్న వాళ్ళలో వస్తుందంట. కానీ అప్పుడప్పుడు ఆ వయసు వాళ్ళే అనేది లేకుండా ఎవరికైనా రావచ్చు. ఇది ఎలా వస్తుంది అంటే ఇమ్యూనిటీ డిసీజ్, అంటే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వల్ల వస్తుంది. సాధారణంగా చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు, జాయింట్స్, మోకాళ్ళు, మడమలు దగ్గర ఇవి ఎక్కువగా కీళ్ళ నొప్పులు, కీళ్ళు ఎక్కువగా బాగా వాస్తాయి అన్నమాట. ఇది వచ్చినప్పుడు అక్కడ వాపు బాగా కనిపిస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ నందు సైనోవియల్ ఫ్లూయిడ్స్ దళసరిగా మారటం వలన జాయింట్ లోపల మెత్తగా ఉన్నటువంటి ప్రాంతము అతి గరుకుగా మారటం వలన
ఇవి వస్తాయి. ఆ తర్వాత జాయింట్స్ లోపల ఇంకా ఎముకలు అవి కూడా బాగా ఇట్లా ధ్వంసం అయిపోతాయంట. ఎముకలు వచ్చినప్పుడు కీళ్ళు బిగుసుకొని పోతాయంట. ఎముకలు అనేది పటుత్వం తక్కువవుతుంది, అప్పుడు కీళ్ళు బిగుసుకొని పోతాయి. అలాగే కీళ్ళను అంటిపెట్టుకొని ఉండే కండరాలు అవి కూడా బాగా లిగమెంట్స్ శక్తిని కోల్పోయి బలహీనంగా మారి పటుత్వాన్ని కోల్పోతాయంట. ఫలితంగా ఈ జాయింట్స్కి సంబంధించి ఎముకలు అలాగే ఒక్కొక్కటి పక్కకు తొలగి అంటే ఇట్లా స్ట్రైట్గా ఉండేది ఇట్లా వంగిపోయినట్టు అయిపోతుంది అనేది. కీళ్ళు వాచినట్టు ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఇది స్థూలంగా అమ్మవాతం యొక్క పరిణామాలు. ఈ ఈ యొక్క చిన్న కీళ్ళ అంటే చిన్న వాత కీళ్ళ నొప్పులు అనేది రొమటిక్ ఆర్థరైటిస్. ఇవి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కీళ్ళు అధికంగా నొప్పి వాపు కలిగి ఉంటాయి. అక్కడ బాగా పెయిన్ ఉంటుంది, వాపు కూడా కనిపిస్తుందంట. ముఖ్యంగా మోచేతుల్లోనూ మడమల్లోనూ మణికట్టు దగ్గర నడుము దగ్గర ఉండే జాయింట్స్లో నొప్పి వాపు ఉంటుంది. కొన్నిసార్లు కాళ్ళు చేతులు అంటే మనం కదిలించడానికి కూడా అవ్వదంట. మడవటం కానీ చాచటం కానీ చివరికి మంచం దిగాలంటే కూడా మనకు ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అవ్వదు. వీటిలో బాగా పెయిన్ ఉంటుంది, మంట ఉంటుంది, వాపు వేడిగా కూడా ఉంటుందంట శరీరం అంతా. తర్వాత ఎవరన్నా దాన్ని టచ్ చేసినా ఇట్లా తాకినా కూడా తట్టుకోలేనంత పెయిన్ వస్తుందంట. ఇంకొకటి నిద్ర లేకపోవడము, ఆకలి లేకపోవడము, అజీర్ణము, శరీరము స్తబ్దంగా ఉండడంతో పాటు సరైన చికిత్స తీసుకోకపోతే ఇది వచ్చినప్పుడు ఇంకా కీళ్ళు అలాగే బిగుసుకొని పోయి చేతి వేళ్ళు ముడవడం కూడా కష్టంగా అయిపోతుంది. ఇలాగే ఉండిపోతాయి కానీ ఇట్లా ముడచడానికి కూడా అవ్వదు. వీరికి చికిత్స ఏం చెప్పారంటే ప్రతిరోజు శొంఠి 2 గ్రాములు 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపి చక్కగా కాచి ఉదయము సాయంత్రము తాగమన్నారు. తర్వాత ఆముదం యొక్క వేలు రూట్స్ 2 గ్రాములు, శొంఠి 1 గ్రాము వేడి నీళ్ళలో వేసి చక్కగా కాచి ఉదయం సాయంత్రం సేవించాలి. అశ్వగంధ చూర్ణం 3 గ్రాములు సాయంత్రం పాలలో కలిపి సేవించాలి. వేల ఆకులు అంటే అరగ్వద అంట. ఈ ఆకులు 20 గ్రాములను సుషప తైలము అంటే ఆవాల నూనె అంట. ఆవాల నూనె నందు చక్కగా ఆవు నెయ్యి నందు చక్కగా వేయించి ఉదయము సాయంత్రము సేవించాలి. అంటే ఈ అరగ్వద అనే ఆకులను 20 గ్రాముల ఆకులు ఆవ నూనె లేదా ఆవు నెయ్యి ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో వేయించి ఉదయము సాయంత్రము తీసుకోవాలి అంట. తర్వాత గుగ్గిళ్ళు అంటే గుగ్గిలము అనేది 2 గ్రాములు, శుంఠి 1 గ్రాము కలిపి ఉదయము సాయంత్రము సేవించాలి. ఇంకా ఆముదం వేలు 5 గ్రాములు, వావిలి ఆకులు 5 గ్రాములు, వెల్లుల్లిపాయలు 5 గ్రాములు, శుంఠి 5 గ్రాములు కలిపి 250 మిల్లీలీటర్ల నీటిలో వేసి చక్కగా కషాయం కాచి 30 మిల్లీలీటర్లు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం సేవించిన ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కాపడాలు ఇచ్చారండి ఇక్కడ. ఆ నొప్పులకు ఏం చేయాలంటే ఆముదపు వేళ్ళు కషాయం కాచి ఒక గుడ్డలో దాన్ని ఇట్లా అద్దేసి ఆ వాపు ఉన్న చోట చక్కగా పెట్టుకుంటే కాపడం చేసుకున్నా కూడా మంచిగా ఉంటుందంట. వావిని ఆకులను నెయ్యిలో వేయించి ఒక గుడ్డలో కట్టి నొప్పి వాపు ఉన్న చోట కాపడం పెట్టమన్నారు. తర్వాత ఇసుక కూడా బాగా గుడ్డలో వేసి వేడి చేసిండేది మూట కట్టి ఆ నొప్పులు ఉన్న చోట కాపడం పెట్టమని చెప్పినారు. ఇది మనకు చిన్న వాత కీళ్ళ నొప్పులు లేదా రొమటైడ్ ఆర్థరైటిస్కు దాని లక్షణాలు ఎలాగో ఉంటాయి, అలాగే దాని చికిత్స విధానము, దానికి కాపడాలు ఏమేమి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈరోజు సమగ్ర జీవన శైలి. ఏం మాస్టర్స్, మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, ఇంక నుంచి చెప్పుకుంటాము. మనకు సమగ్ర జీవన శైలి అనే కార్యక్రమం, అలాగే ధ్యాన యజ్ఞము, సంగీత ధ్యాన యజ్ఞము అనేది మనం అందరం కూడా లైవ్గా కలిసి
చేసుకోబోయే కార్యక్రమం రేపు నెల 16, 17 తారీఖుల్లో ఉంటుంది. దీనికి సంబంధించి కర్తాలంటే అసలు ఆ ప్లేస్కు అంత ప్రాముఖ్యత ఏంటి, కర్తాల్లోనే చెప్పుకోవడము ఆ విశేషం ఏంటి అనేది కూడా మనకు పత్రిజీ గారి అంటే పర్సనల్ సెక్రటరీ శివప్రసాద్ గారు, అందరూ శివప్ప అంటారు సారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అనమాట. ఆ సారు రేపు రావడం జరుగుతుంది క్లాస్కు. దాని యొక్క విశిష్టత మీకు తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా రేపు క్లాస్కు హాజరవ్వండి. అందరూ ఆ కర్తాల్లో చెప్పుకునే ప్రోగ్రాం గురించి రేపు మన రంగనాథ్ సార్ కూడా రావడం జరుగుతుంది. దాని గురించి చర్చాగోష్ఠి ఉంటుంది అనమాట. అందరూ కూడా ఈ కార్యక్రమం అద్భుతంగా సక్సెస్గా ముందుకు నడవాలని ఆశిస్తూ ప్రతిరోజు ధ్యానం చేసుకుందాము. అందరం కూడా ఒక చోట కలవాలి. ఆ 2 రోజుల ప్రోగ్రాం అద్భుతంగా జరగాలి అని అందరం కూడా ఆశిద్దాము. అందరూ దీనికోసము మనం కాల్స్ చేయడానికి కూడా అడగడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మన గ్రూప్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ గ్రూప్లో క్లాస్కు రావడం లేదు, కానీ మన గ్రూప్లో అయితే ఉంటున్నారు. వాళ్ళందరి కోసము మనం కాల్స్ చేసి ఒక లిస్ట్ తయారు చేస్తాము. ఇంకా మనకు ఈ 20-30 రోజులు ఉంది. ఈ 30 రోజుల్లో మనం వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లా మన గ్రూప్లో సమగ్ర స్వస్థ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరం లైవ్గా ఒక చోట కలిసి ప్రోగ్రామ్ చేసుకోవాలి, దీనికి అందరూ కూడా రండి, ముందుకు రండి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. దానికి కాల్స్ చేయడానికి కూడా మాకు వాలంటీర్స్ కావాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళలో మనకున్న నంబర్స్ చాలా ఎక్కువ కాబట్టి కాల్స్ చేయడానికి ముందుకు రండి. మీ పేర్లు నమోదు చేసుకోండి. వాలంటీర్స్ సేవ చేయడానికి కూడా ముందుకు రండి. మన కర్మలు తొలగించుకోవడానికి కూడా ఇక్కడ మనము క్లాసులు చెప్పడము, అలాగే క్లాసుల్లో పాల్గొనడము, ధ్యానం చేయడము, సేవ చేయడం. ఇప్పుడు మేము చేసేది కూడా ధ్యాన ప్రచారము, ధ్యాన సేవ అన్నమాట. ఇలా క్లాసులు చెప్పడం కూడా అంత ఉత్తమమైన సేవ. కాబట్టి ఈ సేవలో ఇంకొకటి మనకు ఆర్థికంగా సహాయం చేయడము ఒకటి. ఇప్పుడు అవసరమైన చోట ఆర్థిక సహాయం లేదు, మాట సాయం. ఇప్పుడు మనం ఫోన్ చేసి చెప్పేది కూడా మాట. ఇలా ప్రతి దాంట్లో కూడా మనం కర్మలను తొలగించుకోవడమే ఉంటుంది. మనకు పంచితే పెంచబడుతుంది అని చెప్తాం కదా ఎప్పుడు కూడా. ఇక్కడ కూడా మనకి ఏం తెలుసో అది నలుగురికి చెప్పడమే. అలాగే ఈ వీడియోస్ కూడా ఏవైతే రోజు వస్తున్నాయో వీడియోస్ కూడా అందరూ షేర్ చేయాలి, లైక్ చేయాలి. ప్రతిరోజు పంపిస్తాము, ఒకసారి ఓపెన్ చేయండి, చూడండి. మనం ఆల్రెడీ విన్నది అయితే ఇంకా కొన్ని పాయింట్స్ ఏమన్నా ఉంటే నోట్ చేసుకోండి. ఆ సార్ చెప్పిన వెంటనే మనం రాసుకోలేకపోతాం కదా, అది రాసుకోండి. అట్లాగే దానికి ఒక లైక్ చేయండి, దాన్ని ఇంకో 10 మందికి పంచండి. ప్రతి ఒక్కరు ఒక వీడియో నేను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక 4-5 లైకుల కంటే ఉండవు. అంటే ఈ గ్రూప్లో ఇంతమంది ఉన్నారు, తిరిగి ఆ వీడియో చూడరా ఎవరు, నాకైతే అర్థం కాదు. ఆ వీడియో చూస్తే ఎంతమంది చూసింటారో తెలియదు. వ్యూస్ కూడా అంతే, 1-2 వ్యూస్ ఉంటాయి అంతే. ఇక్కడ స్పీడ్గా చెప్పుకుంటూ పోతుంటారు, రాసుకోవడానికి అనుకూలం కాదు. మళ్ళా ఒకసారి వింటారు, తెలుసుకుంటారు ఆ జ్ఞానాన్ని పోస్ట్ చేస్తాము. చూస్తే ఏం వ్యూసే ఉండవు అసలు. పోనీ దాన్ని షేర్ చేయండి. మీరు చూడకపోతే ఇంకా 10 మంది చూస్తారేమో మీ గ్రూపుల్లో ఉండేవాళ్ళు. అట్లా షేర్ అన్నా చేస్తే దాన్ని చూస్తారు కదా, వ్యూస్ పెరుగుతాయి. అప్పుడు అందరికీ అది మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది యూట్యూబ్ నుంచి. అందరూ కూడా దానికి ఒక లైక్ వేయండి. లైక్స్ పెరిగితే కూడా, వ్యూస్ పెరిగితే కూడా మనకు అది యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందరికీ ప్రచారం అవుతుంది. అద్భుతమైన కాన్సెప్ట్స్ మాస్టర్లు వచ్చి చెప్తా ఉన్నారు. చక్కగా అందరూ దాన్ని షేర్ చేయండి. ఇంకా నుంచి ప్రతిరోజు కూడా కార్యక్రమానికి కొంచెం బ్రేక్ తీసుకొని ఆ వ్యూస్ ముందు వీడియోస్ పెట్టి దాన్ని మీరు అందరూ లైక్ చేసిన తర్వాతే ప్రోగ్రామ్ ముందుకు నడిపించాలంట. ఇది ఆల్రెడీ సార్ నాకు చాలా సార్లు చెప్పారు. మీరు చేస్తారు, మా వాళ్ళు బుద్ధిమంతులు, అట్లంతా ఇబ్బంది ఉండదు అని చేస్తున్నాను. కానీ మళ్ళీ చూస్తే 1-2 వ్యూస్, 1-2 లైక్లే ఉంటున్నాయి. ఇంకా ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి ఏవైతే ఉన్నాయో దాని లింక్ దాంట్లో పెడతాము గ్రూప్లో. మీరందరూ దానికి లైక్ షేర్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ నెక్స్ట్ ముందుకు వెళ్తుందండి. ఇంకా నుంచి అదే జరుగుతుంది. ఓకేనా మాస్టర్స్? ఇది రేపటి కార్యక్రమంలో కలుసుకుందాము. సరే.